మీరు సమ్మె ఏం చేస్తున్నారు? దేని ఉద్దేశం చేస్తారో చెప్పండి. మాకు మొదటి నుంచి ఒక సిస్టమేటిక్గా యూనియన్ రేట్లు పెరగటం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరము 10% చొప్పున పెరగాల్సి ఉంటుంది. అలాగేమైందంటే రన్నింగ్లోను 10% అలా పోయి 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచుతూ వస్తున్నారు. అదే విధంగా ఈ ట్రిప్ కూడా 3 సంవత్సరాల నుండి మేము ట్రై చేస్తున్నాం. 3 సంవత్సరాలు నిండి ఇప్పుడు 4వ నెల నడుస్తుంది. ఈ 3-4 నెలల నుండి జాప్యం జరిగింది పెంచడంలో. మేము ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇక మేమేం చేయలేని పరిస్థితుల్లోనూ ఇప్పుడు మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. లేదు, మా సమస్యలు మాకున్నాయి. మాకు జీతాలు పెరిగితేనే కానీ అద్దెలు కట్టుకోలేము, మెయింటెనెన్స్, పిల్లల చదువులు, ఇవన్నీ మా సమస్యలు మాకున్నాయి. ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఆలోచించి మరొకసారి వర్కర్ల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నాం. మేము ఆకలి పోరాటం మీద రోడ్డు మీదకి వచ్చాం, అంతేగాని అరాచకాలు అల్లర్లు చేసే పరిస్థితులు మాకు లేవు. కష్టపడి పనిచేసే కార్మికులు మేము. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే 30% మాకు సినీ కార్మికులకి 30% కావాలని ఇప్పుడు 3 ఇయర్స్కి ఒకసారి పెంచే విధానం ఉంది కాబట్టి దాన్ని అమలు చేయడానికే చేస్తున్నాం. సమ్మె అనేది జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ గురించి మీరు సమ్మె చేస్తున్నారు? అంటే ఇయర్కి 10% కాబట్టి 3 ఇయర్స్కి ఒకసారి పెంచే విధానం ఉంది కాబట్టి దాని గురించి 30% 3 ఇయర్స్కి ఒకసారి మొత్తం ఓవరాల్గా 30% కోసం సమ్మె చేయడం జరుగుతుంది. అసలు ఇయర్ పెంచాల్సింది ఉండే, అప్పుడు ఉన్న పెద్దలు మమ్మల్ని మొబ్బపెట్టి ఇది చేసి మమ్మల్ని ఒకసారి పెంచకుండా ఇదే గతంలో కూడా ఇదే ధర్నాలు జరిగినాక కూడా మమ్మల్ని మాయపుచ్చి మొబ్బపుచ్చి చేశారు. 10% పెంచమంటే పెంచకుండా ఆపి 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల దాకా ఆపి అప్పుడు పెంచుతామని చెప్పేసి ఇదే దిల్ రాజు గారు ఆ రోజు కూడా ఇదే కంటిన్యూ చేసి మమ్మల్ని ఆ రోజు ఏదో చేసిండు, సరేలే అనుకొని కొనసాగిస్తున్నాం. ఇదే డేట్ ఆయన చెప్పిన మాట ప్రకారమే మేము ఈరోజు సమ్మెకు దిగినాం, కానీ ఆయన మాట ప్రకారమే వచ్చినాం తప్ప వేరే విధంగా అయితే రాలేదు. ఆయన నోటి నుంచి ఆయన ఈ 3 సంవత్సరాల తర్వాత వేతనాలు పెంచుతామన్న మాట కోసమే ఈరోజు మేము సమ్మెకు దిగినాం. ఏంది లేకపోతే ఇంకా కంటిన్యూ ఇదే అవుతుండే. ఇదే 1 ఇయర్కి ఒకసారి పెంచుతాం అన్నట్టయితే మేము 1 ఇయర్ కూడా అడగాల్సి వచ్చేది. 1 ఇయర్ కాకుండా 3 ఇయర్స్కి పెంచుతాం అన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మేము అడిగాం. ఇప్పటికి కూడా మళ్ళీ 3 ఇయర్స్ కాకుండా ఎవ్రీ ఇయర్ 1 ఇయర్తో సహా పెంచే విధంగా మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇదే కొనసాగకూడదని మాకు పెంచేది పెంచిస్తే మేము ఇదే అవుతుంది సార్.